పార్టీ ఆధ్వర్యంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జెండా ఆవిష్కరించుకొని ఈ 70 సంవత్సరాల లోపల భారతదేశానికి దశ దిశ ఏర్పాటు చేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుపెట్టి అదేవిధంగా ఎంతోమంది మహనీయులు మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరమ్మ తల్లి, రాజీవ్ గాంధీ గారు ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో కూడా సుమారు 14 సంవత్సరాలు పండిత్ జవహర్లాల్ జైల్లో ఉన్నారు. ఎంతో మంది దేశం కోసం జాతీయ నాయకులు వారి జీవితాలు పణంగా పెట్టి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. తదనంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచ దేశాలని పోటీ పడే విధంగా అన్ని రంగాల్లో ఇలా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిందంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీగా అన్ని వర్గాలను కలుపుకొని ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ప్రజా పరిపాలన పార్టీ ప్రభుత్వం అన్న విధంగా 6 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పరంగా లాంఛన పరంగా ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆలోచన విధానం ముందుకు పోతుందంటే ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పేద ప్రజానికానికి కానీ అన్ని వర్గాలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఆలోచన విధాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ విప్పుగా ఈ ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో దయతో శాసనసభ్యుడిగా గెలుపొంది ప్రభుత్వ విప్పుగా ఈరోజు ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇక్కడ ధర్మపురి నియోజక ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ఆ రోజు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, పేదవాళ్లకు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, పేదవాళ్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా 6 గ్యారంటీ పథకాలు 100% 100 రోజుల్లో కూడా అమలయ్యే విధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ అందరి సమన్వయంతో ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఈరోజు ధర్మపురి నియోజకవర్గం నుంచి మన మున్సిపల్లో కూడా కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. అది కొద్ది నిమిషాల్లో జరుగుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది కానీ ఆ రోజు తెలంగాణ ఇచ్చే విషయంలో మీ అందరికీ తెలుసు. యావత్ తెలంగాణ ప్రజానికానికి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ ఏకం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి, అదేవిధంగా రాజ్యసభలో బిల్లు పెట్టి తెలంగాణ తల్లికి 10 సంవత్సరాల లోపల ఆ ఇచ్చిన తెలంగాణ ఏదైతే ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఏ యొక్క మేలు చేసే కార్యక్రమాన్ని చేయాలి, పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇవ్వాలి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వాలి, పేదవాళ్ళ ఆదుకునే విషయంలో కూడా అన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా 6 గ్యారంటీ పథకాలు పేద ప్రజల వద్దకే పరిపాలన వచ్చే విధంగా 28వ తారీఖు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి 6వ తారీఖు వరకు ఈ యొక్క ప్రజలకున్న ఏ సమస్య అయినా వినతి పత్రం తీసుకునే విధంగా దాని పరిష్కారం 100 రోజుల్లో పరిష్కారం అయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.